ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే శ్రీనివాస మూర్తి గారు. నమస్తే అమ్మా. ధనత్రయోదశి వస్తుంది అంటే చాలు జనాలందరికీ ఫస్ట్ మైండ్లో గుర్తొచ్చేది ఏంటంటే లక్ష్మీదేవికి పూజ చేయాలా, ధన్వంతరికి పూజ చేయాలనే విషయం పక్కన పెడితే బంగారం కొనాలి, అట్లీస్ట్ ఎంతలో ఉన్న దాంట్లో ఎంతో కొంత ఒక గ్రామైనా కొనాల్సిందన్న ఆ ఆలోచనకు వస్తూ ఉంటారు. అసలు ధనత్రయోదశికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఆ రోజు చేయాల్సింది ఏంటి అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మ, ఇక్కడ ధనత్రయోదశి అనేటువంటి పేరు ఎట్లొచ్చిందంటే ఆశ్వయుజ కృష్ణపక్ష త్రయోదశిని ధనత్రయోదశి కింద జరుపుకుంటాం. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే క్షీరసాగర మథనం అనేటువంటిది జరిగినప్పుడు ఈ రోజునే లక్ష్మీదేవి, అలాగే ధన్వంతరి, చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ కూడా క్షీరసాగర మథన సమయంలో వచ్చినాయి. చిట్ట చివరికి ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే విష్ణువే ధన్వంతరి రూపంలో అమృత కలశంతో ఉద్భవించటం, తర్వాత దేవతలకి పంచటం, రాక్షసులకి ఇవ్వకుండా ఉండటం, ఇక అదంతా తర్వాత సబ్జెక్ట్. ఇక్కడ ఈ ధనత్రయోదశికి ఎక్కడ ప్రాధాన్యత వచ్చిందంటే లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఉద్భవించింది కనుక ఈ కలియుగంలో ఎవరైనా సరే పైకి ఎన్ని మాటలు చెప్పినా అబ్బే మాకు ధనం మీద వ్యామోహం లేదండి, మాకు అసలు డబ్బులు అవసరమే లేదండి అని ఎన్ని చెప్పినా యుగ ధర్మాన్ని అనుసరించి ధనమూలం ఇదం జగత్తు. డబ్బు అందరికీ కావాల్సిందే, మీకు కావాలి, మాకు కావాలి, చూసేవాళ్ళందరికీ ఖచ్చితంగా కావాల్సిందే. కావాలి కనుక లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అనుకోవటం తప్పు కాదు. అయితే అది ధర్మ మార్గంలో అయితే బాగుంటుంది, అధర్మ మార్గంలో అయితే అంత కరెక్ట్ కాదు, నిలబడదు. సరే, అది పక్కన పెడితే ఇక్కడ ధన్వంతరి కూడా ఈరోజే ఉద్భవించాడు, లక్ష్మీదేవి కూడా ఈరోజు ఉద్భవించింది కనుక ఈ రోజుని మనం ధనత్రయోదశి అని, అట్లాగే ధన్వంతరి జయంతిని కూడా ఈరోజే జరుపుకుంటారు అనమాట. ఇది ప్రత్యేకమైనటువంటి కారణం, అంటే పురాణ ఇతిహాసాల ప్రకారం ఇది కారణం అవుతుంది. అయితే ఇక్కడ బంగారం కొనడం అనేటువంటిది మధ్యలో వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే ధన్వంతరిని పూజించాలి, లక్ష్మీదేవిని పూజించాలి, ఇది చేయాల్సింది. కానీ బంగారం కొనటం అనేది మధ్యలో వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే మన దేశంలో ముఖ్యంగా, విదేశాల్లో కాదు కానీ మన దేశంలో ముఖ్యంగా బంగారాన్ని లక్ష్మీ స్వరూపం కింద భావిస్తూ ఉంటాం, చాలా పవిత్రంగా చూస్తారు కనుక ఆ రోజున లక్ష్మీ కటాక్షం కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని పూజ చేసి బంగారాన్ని కొనుగోలు చేసి కాస్త మంచి సమయంలో కొనుగోలు చేయటం, అట్లాగే ఆ మంచి సమయంలో ధరించటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కనుక వాళ్ళకి ధన వృద్ధి అవుతుంది. అంటే బంగారం వృద్ధి అవ్వటం, ధన వృద్ధి అవ్వటం, అంటే ఎక్కువ సంపాదన పెరగటం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం. ఇక్కడ వివాహం చేస్తాము, వివాహం చేసేటప్పుడు ఎప్పుడు చేస్తే ఏమైందని ఏమనుకోవట్లేదే, ముహూర్తం చూసుకోకుండా చేసుకోవట్లేదే. ఇన్ని చెప్తున్నారు, అవునంటున్నారు, కాదంటున్నారు, 100 మాట్లాడుతున్నారు. ఇక్కడ నువ్వు ఎందుకు చూస్తున్నాము? ఆ సమయంలో ఆ టైంకి వివాహం కనుక జరిపించేటట్లయితే వాళ్ళిద్దరూ చక్కగా ఉంటారు అనేటువంటిది చేస్తున్నాం. ముహూర్తం నిజంగా బలమైన ముహూర్తం పెడితే చక్కగానే ఉంటారు. కొంచెం అటు ఇటుగా ఏదైనా తేడాగా ముహూర్తం పెడితేనే వాళ్ళు లైఫ్లో కొట్టుకుండేది, అది వాళ్ళ జాతకాలు కలవకపోతే. అట్లాగే ఇక్కడ లక్ష్మీ పూజ చేయాలన్నా, ఈ బంగారాన్ని కొనుగోలు చేయాలన్నా పర్టికులర్గా ఈ డేట్న ఇలా కొనుగోలు చేయటం అనేటువంటిది ఆచారంగా వచ్చింది. అంటే బంగారంతో పాటు ధన్వంతరిని మాట్లాడుతున్నాం కాబట్టి యాక్చువల్గా హెల్త్ పరంగా చూస్తూ ఉంటారు జనాలందరూ కూడాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే కొన్ని ఏళ్ల నుంచి మానసికంగా కావచ్చు, కొంతమంది శారీరకంగా కావచ్చు, ధన్వంతరికి పూజ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? ఎస్పెషల్లీ ఈ రోజు ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకనంటే అందరూ ధనత్రయోదశి గురించి ఆలోచిస్తున్నారు కానీ ధన్వంతరి గురించి ఎవరు ఆలోచించారు? అసలు అదే నేను అంటున్నాను, అటువైపుగా ఆలోచించము ఎవరు కూడా. కానీ ప్రత్యేకించి ఈ రోజు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆరోగ్యరీత్యా ఒక మంచి రోజుగా మనం భావించవచ్చు, పూజించుకోవచ్చు కూడా. ఈ వైద్యులందరికీ ఆది గురువు ధన్వంతరిగా భావిస్తాం. కారణం ఏంటంటే ఆయనే వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత అది రకరకాలుగా రూపాంతరం చెంది ఉండొచ్చు, అది వేరే విషయం. ఇక్కడ క్షీరసాగర మదన సమయంలో ఆయన అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అంటే అమృతం అంటే ఏంటి? మృతము కానిది అమృతము. అంటే చనిపోవటానికి అది తాగిన వాళ్ళు ఎవరు చనిపోరు, జర వ్యాధి మరణాలు ఉండవు. అంటే వృద్ధాప్యం కానీ
రోగాలు కానీ మరణాలు కానీ ఉండనటువంటి అమృతాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అటువంటి ధన్వంతరిని ఇప్పటి వరకు వైద్యులు ఎక్కువగా పూజిస్తున్నారు. ఎందుకంటే మేము చేసేటువంటి వైద్యం చాలా బాగుండాలి, మేము వైద్యం చేసినటువంటి వాళ్ళందరూ చక్కగా ఉండాలనే ఆలోచన ఉండేటువంటి వైద్యులందరూ, అందరూ అని అన్న కానీ ఇటువంటి ఆలోచన ఉన్న వైద్యులందరూ కూడా చక్కగా ధన్వంతరిని పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఈ రోజున చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు అనుకుంటుంటాం ఆయన హస్తవాచి చాలా మంచిది, ఆయన చేయబడితే ఎటువంటి రోగమైనా వెళ్ళిపోతుందని. మరి అవే యాంటీబయాటిక్స్ ఇంకో డాక్టర్ కూడా రాస్తాడు, కానీ జ్వరం తగ్గదు. అంటే ఏంటంటే ఆయనకున్న హస్తవాచి అంటాం, అంటే ఆయన చేతి మహాత్యం అంటే. ఆయన చేతి మహాత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా దైవత్వం నుంచి ఇట్లా చేయటం వల్ల వస్తుంది అన్నమాట. ఇలా బాగుండాలి హస్తవాచి అనుకునేటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఈ రోజున ధన్వంతరి పూజ కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. వాళ్ళకి చక్కగా ప్రాక్టీస్ కూడా బాగా పెరుగుతుంది. ఇక డాక్టర్ల సంగతి పక్కన పెట్టండి, ఎప్పుడు చల్లగానే ఉంటారు. ఇక మిగిలిన ప్రాబ్లమాటిక్గా ఉండేది ఎవరంటే పేషెంట్స్, అంటే రోగులు. ఈ రోజున దురదృష్టవశాత్తు మానసికంగా కానీ శారీరకంగా కానీ అనేక రకాలైనటువంటి బాధలు పడుతున్నారు జనం. ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ ధనత్రయోదశి రోజున ఒక చిన్న పరిహారం కనుక చేస్తే తప్పకుండా వాళ్ళకి ఎంతటి రోగంలో ఉన్నవాడైనా సరే లేచి కూర్చునే అవకాశం ఉంటుంది. అంటే వెంటనే లేచి కూర్చుంటాడని కాదు, ఆ వైద్యం ఫలిస్తుంది, ఆ మందుకి ఔషధానికి ప్రభావం పెరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఏం చేయాలంటే యాక్చువల్గా ఈ రోజున ధన్వంతరి దేవాలయాలను దర్శించి పూజ చేసుకోవాలి. ఈ ధన్వంతరి దేవాలయాలు మన రాష్ట్రాల్లో అయితే లేవు, తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు ఎక్కడా లేవు. ఎక్కడైనా చిన్న చిన్న హాస్పిటల్స్లో ఉంటాయేమో కానీ దేవాలయాలుగా లేవు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ ఇట్లా వేరే రాష్ట్రాల్లో, మహారాష్ట్ర ఇటువంటి వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, మన రాష్ట్రాల్లో అయితే లేవు. ఒకవేళ అవకాశం ఎవరన్నా ఉంటే వాళ్ళు వెళ్ళి చక్కగా చూసి చక్కగా పూజ చేసుకుని వస్తే చక్కటి ఆరోగ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఒక్కవేళ అలా మనందరం చేయలేం, అందరం గుజరాత్, మహారాష్ట్ర, కేరళ పోలేం కదా. పోలేనప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లోనే ధన్వంతరి ఫోటోని ఈశాన్యం మూల పెట్టి ఈ రోజున చక్కగా విష్ణువుకి ఎలాగైతే పూజ చేస్తామో అష్టోత్తరంతో కానీ సహస్రనామంతో కానీ అలా పూజ చేసుకోగలిగితే ఎటువంటి దీర్ఘరోగైనా సరే చక్కగా స్వస్థత పొందటం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన పరిహారం. ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఎంతసేపటికి ఏ కామ్యం చేయాలన్నా డబ్బు గురించి ఆలోచిస్తారు. డబ్బు అనేది సెకండరీ, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం లేకుండా ఒంటి నిండా రోగాలు పెట్టుకుని 100 కోట్లు పెట్టుకుని ఉపయోగం ఏముంది? ముందు ఆరోగ్యం కూడా ఉండాలి కదా. కనీసం అనుభవించడానికైనా, దానం చేయడానికైనా, ఖర్చు పెట్టుకోవడానికైనా, దేనికైనా ఉండాలా. అది ఉండాలని అంటే మాత్రం ఇలా చేయగలిగితే చాలా చక్కటి ఫలితం ఉంటుంది. సరే, ఈ పూజ యాక్చువల్గా సశాస్త్రీయంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అందరికీ చేయటం రాకపోవచ్చు కనుక కనీసం ఎదురుగా కూర్చొని ఓం ధన్వంతరి నమః అని కాస్త మనస్ఫూర్తిగా 108 సార్లు ఆ రోజున జపం చేసుకున్నా. జపం అంటే ఏం లేదు, ఒక మంత్రాన్ని పదే 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 చేయటం. చక్కగా శుభ్రంగా స్నానం చేసేటట్లయితే ఇట్లా దీర్ఘ రోగులు, మానసిక రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. కారణం ఏంటంటే ఔషధాలయకి అధిపతి ధన్వంతరి. ఔషధ ప్రభావం ద్విగుణీకృతం అవుతుంది. యాంటీబయాటిక్ అందరం వేసుకుంటున్నాం, కొంతమందికి ఒక రకంగా పనిచేస్తుంది, కొంతమందికి అసలు పని చేయట్లే. డాక్టర్లు మారుస్తున్నారు, రకరకాలు జరుగుతుంది. ఇట్లాంటి ఈ గోలంతా వదిలిపోతుంది. దీనివల్ల ఇది చాలా అద్భుతమైనటువంటి పరిష్కారంగా మనం చెప్పవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. ఏంటి అంటే చాలా మంది ఏలినాటి శనితో ఇబ్బంది పడుతూ ఉన్న రాసులు కొంతమంది ఉంటుంటారు సార్. కొంతమందికి అందులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారికి ఏమన్నా ఇలా చేసుకుంటే మంచిది అంటారా? మనం ఏమైనా చెప్పొచ్చా ఆ రాసులు? చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే కుంభరాశి, మీనరాశి వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి కంటక శని జరుగుతుంది. వీళ్ళందరూ శని బాధితులే. వీళ్ళలో కొద్దిమందికి మాత్రం దీర్ఘమైనటువంటి అనారోగ్యాలు వాళ్ళ జాతక రీత్యా, వాళ్ళ గ్రహ దశాంతర దశల రీత్యా ఏర్పడతాయి. ఖచ్చితంగా వస్తాయండి, రాకుండా అయితే ఉండవు. ఈ శని బాధల్లో అనారోగ్యం అనేటువంటిది ఒక ముఖ్యమైనది. అది కూడా దీర్ఘ రోగాలు వస్తాయి, వాత సంబంధమైన రోగాలు వస్తాయి, ఒక మనిషి కదలడానికి వీల్లేని రోగాలు వస్తాయి, స్ట్రైట్గా చెప్పాలంటే. అటువంటివి వస్తాయి కనుక ఖచ్చితంగా వీళ్ళు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ సమయంలో ధన్వంతరి పూజ లేదా ధన్వంతరి జపం అట్లాంటి చేసుకుంటూ
కంటిన్యూస్గా చేసుకోగలిగారు అనుకోండి, ఇవాళ మొదలుపెట్టి ఈ ధనత్రయోదశి రోజున మొదలుపెట్టి చేసుకోగలిగారు అనుకోండి, కనీసం ఒక 21 రోజులు, 11 రోజులు, 40 రోజులు చేయగలిగితే ఎటువంటి అనారోగ్యమైనా సరే తప్పకుండా నయమయ్యే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా వాళ్ళు చేయటం చాలా మంచిది, ఎస్, అవకాశం ఉంది కనుక. థ్యాంక్ యూ సార్. చాలామందికి ధనత్రయోదశి అంటే తెలిసింది ఒక్కటే, ఆ రోజు లేచి వెళ్ళి బంగారం కొనుక్కోవడం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఈ దిశగా ఎవరు ఆలోచించం. ధనవంతరి అంటే ఎవరు, అసలు ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటే ఈ రోజే ఏ విధంగా పూజించాలనే విషయం పైన ఎవరికి పెద్దగా అవగాహన కూడా లేదు. మీరు అన్నట్టుగా ఇందాక వెసులుబాటు లేని వాళ్ళకి ఎవరైనా ఈశాన్య మూలంలో మీరు చెప్పినట్టుగా అలా గనక పాటించాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.